ఓం శాంతి. ఈరోజు మురళి డేట్ 19/6/2025. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, ఇప్పుడు మీరు ఈశ్వర్య సంతానంగా అయ్యారు. మీలో ఏ అసురి గుణము ఉండరాదు. మీ ఉన్నతిని మీరే చేసుకోవాలి, తప్పులు చేయరాదు. ప్రశ్న: సంగం యుగ బ్రాహ్మణ పిల్లలైన మీకు ఏ నిశ్చయం ఉంది, ఏ నశ ఉంది? జవాబు: ఇప్పుడు మేము ఈశ్వర్య సంప్రదాయానికి చెందిన వారం. మేము స్వర్గవాసులుగా విశ్వాధిపతులుగా అవుతున్నాము. సంగం యుగంలో మేము ట్రాన్స్ఫర్ అవుతున్నాము. అసురీ సంతానం నుండి ఈశ్వర్య సంతానంగా అయి 21 జన్మలకు స్వర్గవాసులుగా అవుతాము అని నిశ్చయం పిల్లలైన మనకు ఉంది. దీనికంటే గొప్ప విషయం మరేదీ లేదు. ఓం శాంతి. తండ్రి కూర్చుని పిల్లలకు అర్థం చేయిస్తున్నారు. తరచుగా మనుషులు శాంతిని ఇష్టపడతారు. ఇంట్లో ఒకవేళ పిల్లల కిట్ అంటే గొడవలు ఉంటే అశాంతిగా ఉంటుంది. అశాంతి ద్వారా దుఃఖం అనుభవం అవుతుంది, శాంతి ద్వారా సుఖం అనుభవం అవుతుంది. ఇక్కడ పిల్లలైన మీరు కూర్చుని ఉన్నారు. మీకు సత్యమైన శాంతి ఉంది. తండ్రిని స్మృతి చేయండి, స్వయాన్ని ఆత్మ అని భావించండి అని మీకు చెప్పబడుతుంది. శాంతి సాగర్లైన తండ్రిని స్మృతి చేయటం ద్వారా ఆత్మల అర్ధకల్పు అశాంతి తొలగిపోతుంది. మీకు శాంతి వారసత్వం లభిస్తూ ఉంది. శాంతి ప్రపంచం మరియు అశాంతి ప్రపంచం పూర్తిగా వేరని మీకు తెలుసు. అసురీ ప్రపంచం, ఈశ్వర్య ప్రపంచం, సత్యుగం, కల్యుగం అని వేటిని అంటారో మనుషు మాతృలెవ్వరికీ తెలియదు. భలే ఎలాంటి హోదాలో ఉన్నవారమైనా మాకు కూడా ఇంతకుముందు తెలియదని మీరు చెప్తారు. ధనవంతులను హోదా కలిగిన వారని చెప్పబడుతుంది. పేదవారో ధనవంతులో అర్థం చేసుకోగలరు కదా. అలాగే తప్పకుండా ఈశ్వర్య సంతానం, అసురీ సంతానం గురించి కూడా మీరు అర్థం చేసుకోగలరు. మనం ఈశ్వర్య సంతానమని మధురమైన పిల్లలైన మీరు ఇప్పుడు అర్థం చేసుకున్నారు. ఈ నిశ్చయం పక్కాగా ఉంది కదా. ఈశ్వర్య సంప్రదాయం వారమైన మనం స్వర్గవాసులుగా విశ్వాధికారులుగా అవుతున్నామని బ్రాహ్మణులైన మీకు తెలుసు. ప్రతి క్షణం ఆ సంతోషం ఉండాలి. యథార్థంగా అర్థం చేసుకునేవారు చాలా తక్కువ మంది ఉన్నారు. సత్యుగంలో ఈశ్వర్య సంప్రదాయం ఉంటుంది, కలియుగంలో అసురీ సంప్రదాయం ఉంటుంది. పురుషోత్తమ సంగం యుగంలో అసురీ సంప్రదాయం పరివర్తన అవుతుంది. ఇప్పుడు మనం శివబాబా సంతానంగా అయ్యాము. మధ్యలో మర్చిపోయాము. మళ్ళీ ఇప్పుడు ఈ సమయంలో మనం శివబాబా సంతానమని తెలుసుకున్నాము. సత్యుగంలో స్వయాన్ని ఈశ్వర్య సంతానమని ఎవ్వరూ చెప్పుకోరు. అక్కడ దైవీ సంతానం ఉంటుంది. ఇంతకుముందు మనం అసురీ సంతానంగా ఉండేవారం. ఇప్పుడు ఈశ్వర్య సంతానంగా అయ్యాము. బ్రాహ్మణులమైన మనం బీకేలము. రచన ఒక్క తండ్రిదే. మీరంతా సోదరీ సోదరులు మరియు ఈశ్వర్య సంతానం. బాబా ద్వారా రాజ్యం లభిస్తూ ఉందని, భవిష్యత్తులో మనం దైవీ స్వరాజ్యాన్ని పొందుతామని, సుఖంగా ఉంటామని మీకు తెలుసు. సత్యుగం సుఖధామం, కలియుగం దుఃఖధామం. ఇది కేవలం సంగంయుగ బ్రాహ్మణులైన మీకు మాత్రమే తెలుసు. ఆత్మనే ఈశ్వర్య సంతానం. బాబా స్వర్గాన్ని స్థాపన చేస్తున్నారని కూడా మీకు తెలుసు. వారు రచయిత కదా, నరక రచయిత కాదు. అలాగైతే వారిని ఎవ్వరూ స్మృతి చేస్తారు? మధురాతి మధుర పిల్లలైన మీకు తండ్రి స్వర్గస్థాపన చేస్తున్నారని తెలుసు. వారు మన అతి మధురమైన తండ్రి. మనల్ని 21 జన్మలకు స్వర్గవాసులుగా చేస్తున్నారు. దీనికన్నా గొప్ప వస్తువు ఏదీ ఉండదు. ఈ వివేకాన్ని ఉంచుకోవాలి. మనం ఈశ్వర్య సంతానం కనుక మనలో ఎలాంటి అసురీ అవగుణాలు ఉండరాదు. స్వావున్నతిని చేసుకోవాలి. సమయం
చాలా తక్కువగా ఉంది. ఇందులో తప్పులు చేయరాదు. మర్చిపోకండి. తండ్రి మన సన్ముఖంలో కూర్చుని ఉండటం చూస్తున్నారు. మనం వారి సంతానం. మేము దైవీ సంతానంగా అయ్యేందుకు ఈశ్వరుడైన తండ్రి వద్ద చదువుకుంటున్నాము. కనుక ఎంత సంతోషం ఉండాలి. బాబా కేవలం నన్ను స్మృతి చేసినట్లయితే వికర్మలు వినాశనం అవుతాయని చెప్తున్నారు. తండ్రి అందరినీ తీసుకెళ్లేందుకే వచ్చారు. ఎంతెంత స్మృతి చేస్తారో అంత వికర్మలు వినాశనమవుతాయి. అజ్ఞాన కాలంలో కన్యకు నిస్తార్థమైనప్పుడు వరుణ్ణి స్మృతియే ముద్రించబడుతుంది. కొడుకు పుట్టగానే ఆ స్మృతి ముద్రించబడుతుంది. ఈ స్మృతి స్వర్గంలో కూడా ఉంటుంది, నరకంలో కూడా ఉంటుంది. వీరే మా తండ్రి అని కొడుకు చెప్తాడు. ఇప్పుడు వీరు మన అనంతమైన తండ్రి. వీరి ద్వారా స్వర్గవారసత్వం లభిస్తుంది అంటే వారి స్మృతి ముద్రించబడాలి. తండ్రి ద్వారా మనం 21 జన్మలకు మళ్ళీ ఆస్తిని తీసుకుంటున్నాము. బుద్ధిలో వారసత్వమే గుర్తుంటుంది. అందరూ మరణించాల్సిందే అని కూడా తెలుసు. ఒక్కరు కూడా ఉండేందుకు వీలు లేదు. ఎంత ప్రియాతి ప్రియమైన వారైనా అందరూ వెళ్ళిపోతారని కూడా మీకు తెలుసు. ఈ పాత ప్రపంచం తప్పకుండా పోతుందని బ్రాహ్మణులైన మీకు మాత్రమే తెలుసు. అది సమాప్తమయ్యేందుకు ముందే పూర్తి పురుషార్థం చేయాలి. ఈశ్వర్య సంతానమైనందున అపారమైన సంతోషం ఉండాలి. తండ్రి చెప్తూ ఉంటారు, పిల్లలు మీ జీవితాన్ని వజ్ర సమానంగా చేసుకోండి. అది దైవీ ప్రపంచం, ఇది దెయ్యాల ప్రపంచం. సత్యుగంలో ఎంతటి అపారమైన సుఖం ఉంటుంది, అది తండ్రే ఇస్తారు. ఇక్కడ మీరు తండ్రి వద్దకు వచ్చారు. ఇక్కడే కూర్చుండిపోరు, అందరూ కలిసి ఉండరు. ఎందుకంటే అనేక మంది పిల్లలున్నారు. ఇక్కడ మీరు చాలా ఉత్సాహంగా వస్తారు. మనం అనంతమైన తండ్రి వద్దకు వెళ్తాము. మనం ఈశ్వర్య సంతానం, గాడ్ ఫాదర్ సంతానం. మరి మేము స్వర్గంలో ఎందుకు ఉండము అని భావిస్తారు. గాడ్ ఫాదర్ అయితే స్వర్గాన్ని రచిస్తారు కదా. ఇప్పుడు మీ బుద్ధిలో మొత్తం ప్రపంచ చరిత్ర భూగోళాలు ఉన్నాయి. హెవెన్లీ గాడ్ ఫాదర్ మనల్ని హెవెన్కు యోగ్యులుగా చేస్తున్నారని తెలుసు. కల్పకల్పం చేస్తారు. మేము పాత్రదారులమని తెలిసిన మనుషు మాత్రులు ఒక్కరు కూడా లేరు. గాడ్ ఫాదర్ సంతానమైన మనం ఎందుకు దుఃఖితులుగా ఉన్నాము? పరస్పరంలో ఎందుకు పోట్లాడుకుంటున్నాము? ఆత్మలమైన మనమంతా సోదరులం కదా. సోదరులు పరస్పరంలో ఎలా పోట్లాడుకుంటారు? పోట్లాడుకుని సమాప్తమైపోతారు. ఇక్కడ మనం తండ్రి నుండి వారసత్వం తీసుకుంటున్నాము. సోదరులు పరస్పరంలో ఎప్పుడూ ఉప్పు నీరుగా వరాదు. ఇక్కడ తండ్రితో కూడా ఉప్పు నీరుగా అవుతారు. మంచి మంచి పిల్లలు ఉప్పు నీరుగా అయిపోతారు. మాయ ఎంత జబర్దస్త్గా అంటే శక్తిశాలిగా ఉంది. మంచి మంచి పిల్లలుగా ఉండేవారు తండ్రికి స్మృతి అయితే వస్తారు. తండ్రికి పిల్లలపై ఎంతో ప్రేమ ఉంది. తండ్రికి పిల్లలు తప్ప స్మృతి చేసేందుకు వేరెవ్వరూ లేరు. మీకైతే చాలామంది ఉన్నారు. మీ బుద్ధి అటు ఇటు వెళ్తుంది. వ్యాపారం మొదలైన వాటి వైపు కూడా బుద్ధి వెళ్తుంది. నాకు వ్యాపారం మొదలైనవేవీ లేవు. అనేక మంది పిల్లలకు అనేకమైన వ్యాపారాలు ఉన్నాయి. నాకు ఉండేది ఒకే వ్యాపారం. నేను వచ్చేదే పిల్లలను స్వర్గానికి వారసులుగా చేసేందుకు. అనంతమైన తండ్రి ఆస్తి కేవలం పిల్లలైన మీరే. గాడ్ ఫాదర్ కదా. ఆత్మలందరూ వారి ఆస్తియే. మాయా చీచీగా తయారు చేసేస్తుంది. ఇప్పుడు తండ్రి పుష్పాలుగా చేస్తారు. తండ్రి చెప్తారు, నాకున్నది మీరు మాత్రమే. నాకు మీపై మోహం కూడా ఉంది. జాబు రాయకుంటే చింత కూడా కలుగుతుంది. మంచి మంచి పిల్లల నుండి జాబులు రావు. మంచి మంచి పిల్లలను మాయ ఒక్కసారిగా సమాప్తం చేసేస్తుంది. తప్పకుండా దేహాభిమానం ఉంటుంది. తండ్రి చెప్తూ ఉంటారు, మీ క్షేమ సమాచారాలు రాస్తూ ఉండండి. తండ్రి పిల్లలను అడుగుతారు, పిల్లలు మాయ మిమ్మల్ని హైరాణ పెట్టదు కదా. వీరులుగా అయ్యి మాయపై విజయం పొందుకుంటున్నారు కదా. మీరు యుద్ధ మైదానంలో ఉన్నారు కదా.
ఎలాంటి చంచలత లేని విధంగా కర్మేంద్రియాలను అదుపులో ఉంచుకోవాలి. సత్యుగంలో కర్మేంద్రియాలన్నీ అదుపులో ఉంటాయి. కర్మేంద్రియాల చంచలత ఉండదు. నోటి చంచలత, చేతి చంచలత, చెవి చంచలత, ఎలాంటి చంచలత మాటే ఉండదు. అక్కడ మల్ల వస్తువు ఏది ఉండదు. ఇక్కడ యోగబలం ద్వారా కర్మేంద్రియాలపై విజయాన్ని పొందుతారు. తండ్రి చెప్తారు, అక్కడ అశుద్ధమైన విషయాలు ఏవి ఉండవు. ఇక్కడ కర్మేంద్రియాలను అదుపులో ఉంచుకోవాలి. పురుషార్థం బాగా చేయాలి. సమయం చాలా తక్కువగా ఉంది, చాలా గడిచిపోయింది, కొద్దిగా మిగిలి ఉంది అని గాయనం కూడా ఉంది. కొత్త ఇల్లు తయారవుతున్నప్పుడు ఇక కొద్ది సమయం మాత్రమే ఉంది, ఇప్పుడు ఇది తయారైపోతుంది, ఇక కొద్ది పని మాత్రమే మిగిలి ఉందని బుద్ధిలో ఉంటుంది కదా. అది హద్దులోని విషయం, ఇది బేహద్ విషయం. వారిది సైన్స్ బలం, మీది సైలెన్స్ బలం అని కూడా పిల్లలకు అర్థం చేయించబడుతుంది. వారిది కూడా బుద్ధి బలమే, మీది కూడా బుద్ధి బలమే. సైన్స్లో చాలా పరిశోధనలు చేస్తున్నారు. ఇప్పుడు ఎలాంటి బాంబులను తయారు చేస్తున్నారు అంటే, ఎక్కడో కూర్చుని వేసినట్లయితే పూర్తి పట్టణం సమాప్తమైపోతుంది. తర్వాత ఈ సైన్యం, విమానాలు మొదలైనవి కూడా ఉపయోగపడవు. కనుక అది సైన్స్ బుద్ధి, మీది సైలెన్స్ బుద్ధి. వారు వినాశనం కొరకు నిమిత్తంగా ఉన్నారు, మీరు అవినాశి పదవిని పొందేందుకు నిమిత్తమైన వారు. ఇది అర్థం చేసుకొను బుద్ధి కూడా కావాలి కదా. తండ్రి చాలా సహజమైన మార్గాన్ని తెలియచేస్తున్నారని పిల్లలైన మీరు అర్థం చేసుకోగలరు. ఎంతటి అహల్యలైనా కుబ్జలైనా కేవలం 2 శబ్దాలను స్మృతి చేయాలి: తండ్రి మరియు వారిచ్చే వారసత్వం. తర్వాత ఎవరు ఎంత స్మృతి చేస్తారో అంత పొందుతారు. ఇతర సాంగత్యాలను వదిలి ఒక్క తండ్రినే స్మృతి చేయాలి. తండ్రి చెప్తారు, నేను మన ఇల్లైన పరంధామంలో ఉన్నప్పుడు భక్తి మార్గంలో మీరు, బాబా మీరు వచ్చినట్లయితే మేము మా సర్వస్వాన్ని అర్పణ చేస్తాము అని నన్ను పిలిచేవారు. ఇది ఒక శ్మశాన పురోహితునికి పాత సామాన్లు ఇచ్చినట్లు ఉంది. మీరు తండ్రికి ఏమిస్తారు? బ్రహ్మకు ఇవ్వరు కదా. ఇతను కూడా తన సర్వస్వాన్ని ఇచ్చేశాడు. ఇతను ఇక్కడ కూర్చుని భవనాలు తయారు చేయరు. ఇదంతా శివ్ బాబా కొరకే. వారి ఆదేశానుసారం చేస్తున్నారు. వారు చేసి చేయించేవారు ఆదేశాలను ఇస్తూ ఉంటారు. పిల్లలు చెప్తారు, బాబా మాకు మీరు ఒక్కరే, మీకైతే చాలామంది పిల్లలున్నారు. బాబా చెప్తారు, నాకు కేవలం పిల్లలైన మీరే, మీకైతే చాలామంది ఉన్నారు. ఎంతోమంది దేహ సంబంధికుల స్మృతి ఉంటుంది. మధురాతి మధురమైన పిల్లలకు తండ్రి చెప్తున్నారు, సాధ్యమైనంత ఎక్కువగా తండ్రిని స్మృతి చేయండి, మిగిలిన వారందరినీ మర్చిపోతూ ఉండండి. స్వర్గరాజ్యం అనే వెన్న మీకు లభిస్తుంది. ఈ ఆట రచన ఎలా ఉందో కొద్దిగా ఆలోచించండి. మీరు కేవలం తండ్రిని స్మృతి చేస్తారు. స్వదర్శన చక్రధారులుగా అయినందున చక్రవర్తి రాజులుగా అవుతారు. ఇప్పుడు పిల్లలైన మీరు ప్రాక్టికల్గా అనుభవీలుగా అయ్యారు. మనుషులు భక్తి పరంపరగా వస్తుందని భావిస్తారు. వికారాలు కూడా పరంపరగా వస్తున్నాయని భావిస్తారు. ఈ లక్ష్మీనారాయణులకు కూడా సంతానం ఉండేవారు కదా అని అంటారు. అరే, పిల్లలు ఎందుకుండరు? అయితే వారిని సంపూర్ణ నిర్వికారులు అని అంటారు. ఇక్కడుండేవారు సంపూర్ణ వికారులు, పరస్పరం తిట్టుకుంటూ ఉంటారు. ఇప్పుడు పిల్లలైన మీరు శ్రీ తండ్రి నుండి శ్రీమతం లభిస్తుంది. మిమ్మల్ని శ్రేష్టంగా తయారు చేస్తారు. ఒకవేళ తండ్రి చెప్పినట్లు వినకుంటే శ్రేష్టంగా అవ్వరు. ఇప్పుడు వింటారో వినరో మీ ఇష్టం. సొంత పిల్లలైతే వెంటనే అంగీకరిస్తారు. పూర్తి సహయోగాన్ని ఇవ్వకుంటే స్వయాన్ని నష్టపరుచుకుంటారు. నేను కల్పకల్పం వస్తాను, ఎంత పురుషార్థం చేయిస్తాను, ఎంతటి ఖుషీలోకి తీసుకొస్తాను అని తండ్రి చెప్తున్నారు. తండ్రి నుండి పూర్తి ఆస్తి తీసుకోవటంలోనే మాయ తప్పులు చేయిస్తుంది. కానీ మీరు
ఆ ఉచ్చులో చిక్కుకోరాదు. మాయతోనే యుద్ధం ఉంటుంది. చాలా పెద్ద పెద్ద తుఫాన్లు వస్తాయి. అందులో కూడా వారసులైన పిల్లలపై మాయ ఎక్కువగా దాడి చేస్తుంది. బలశాలి అయి యుద్ధం చేసేస్తుంది. ఎలా వైద్యుడు ఔషధం ఇస్తే అనారోగ్యం అంతా వెలికి వస్తుందో అలా ఇక్కడ కూడా నా వారుగా అయితే అందరి స్మృతి రావటం మొదలవుతుంది. తుఫాన్లు వస్తాయి. ఇందులో లైన్ క్లియర్గా ఉండాలి. మనం మొదట పవిత్రంగా ఉండేవారం, తర్వాత అర్థకల్పం అపవిత్రులుగా అయ్యాం. ఇప్పుడు మళ్ళీ వాపస్ వెళ్ళాలి. తండ్రి చెప్తారు, నన్ను స్మృతి చేస్తే ఈ యోగాగ్ని ద్వారా మీ వికర్మలు వినాశనమవుతాయి. ఎంతగా స్మృతి చేస్తారో అంత ఉన్నత పదవిని పొందుతారు. స్మృతి చేస్తూ చేస్తూ మీరు ఇంటికి వెళ్ళిపోతారు. ఇందులో పూర్తి అంతర్ముఖత అవసరం. జ్ఞానం కూడా ఆత్మలోనే ధారణవుతుంది కదా. ఆత్మయే చదువుతుంది. ఆత్మజ్ఞానం కూడా పరమాత్మ అయిన తండ్రియే వచ్చి ఇస్తారు. విశ్వానికి యజమానులుగా అయ్యేందుకు మీరు ఇంత శ్రేష్టమైన జ్ఞానాన్ని తీసుకుంటున్నారు. నన్ను మీరు పతిత పావనుడు, జ్ఞానసాగరుడు, శాంతి సాగరుడు అని పిలుస్తారు. నా వద్ద ఏముందో అదంతా మీకు ఇస్తాను. కానీ కేవలం దివ్య దృష్టి తాళం చెవిని మాత్రం ఇవ్వను. దానికి బదులు మిమ్మల్ని విశ్వానికి అధిపతులుగా చేస్తాను. సాక్షాత్కారాలలో ఏమీ లేదు. ముఖ్యమైనది చదువు. చదువు ద్వారా మీకు 21 జన్మలకు సుఖం లభిస్తుంది. మీరాబాయ్ సుఖంతో మీ సుఖాన్ని పోల్చుకోండి. ఆమె కలియుగంలో ఉండేది. ఆమెకు సాక్షాత్కారం అయింది. తర్వాత ఏమిటి? భక్తి మాలనే వేరు, జ్ఞానమార్గ మాలనే వేరు. రావణుని రాజ్యం వేరు, మీ రాజ్యం వేరు. దీనిని పగలు, దానిని రాత్రి అని అంటారు. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. ఫస్ట్ పాయింట్, స్మృతి బలం ద్వారా ఎలాంటి చంచలత లేని విధంగా మీ కర్మేంద్రియాలను వశంలో ఉంచుకోవాలి. సమయం చాలా తక్కువగా ఉంది కనుక బాగా పురుషార్థం చేసి మాయాచీతులు కావాలి. సెకండ్ పాయింట్, తండ్రి ఏ జ్ఞానాన్ని ఇస్తారో దాన్ని అంతర్ముఖులై ధారణ చేయాలి. ఎప్పుడు పరస్పరంలో ఉప్పు నీరుగా అవరాదు. తండ్రికి మీ క్షేమ సమాచారాలను తప్పకుండా తెలియచేస్తూ ఉండాలి. ఈరోజు వరదానము. కళ్యాణకారి వృత్తి ద్వారా సేవ చేసే సర్వ ఆత్మల ఆశీర్వాదాలకు అధికారి భవ. కళ్యాణకారి వృత్తి ద్వారా సేవ చేయటం, ఇదే సర్వ ఆత్మల నుండి ఆశీర్వాదాలు ప్రాప్తి చేసుకునే సాధనం. మేము విశ్వ కళ్యాణకారులము అనే లక్ష్యం ఉన్నప్పుడు వారి ద్వారా అకళ్యాణం జరిగే కర్తవ్యం ఏదీ జరగదు. కార్యం ఎటువంటిదో అటువంటి ధారణలు ఉంటాయి. ఒకవేళ కార్యం గుర్తుంటే సదా దయాహృదయులుగా, సదా మహాదానులుగా ఉంటారు. ప్రతి అడుగులో కళ్యాణకారి వృత్తితోనే నడుస్తారు. వారికి నేను అనే భావన రాదు. నిమిత్త భావం గుర్తుంటుంది. ఇటువంటి సేవాదారులకు వారి సేవకు రిటర్న్లో సర్వ ఆత్మల ఆశీర్వాదాలకు అధికారం ప్రాప్తిస్తుంది. స్లోగన్: సాధనాల ఆకర్షణ సాధనను ఖండితం చేసేస్తుంది. అవ్యక్త సూచన: ఆత్మీక స్థితిలో ఉండే అభ్యాసం చేయండి. అంతర్ముఖులుగా అవ్వండి. అంతర్ముఖి ఆత్మలు 3 ప్రకారాల భాష యొక్క అనుభూలుగా ఉంటారు. 1 నయనాల భాష, 2 భావన యొక్క భాష, 3 సంకల్పాల భాష. ఈ 3 ప్రకారాల భాషయే ఆత్మిక యోగి జీవితం యొక్క భాష. మీరు ఎంతెంత అంతర్ముఖి స్వీట్ సైలెన్స్ స్వరూపంలో స్థితమవుతూ ఉంటారో అంతగా ఈ 3 భాషల ద్వారా సర్వ ఆత్మలకు అనుభవం చేయించగలరు.
ఇప్పుడి ఆత్మిక భాష యొక్క అభ్యాసి కావండి. అచ్చా. ఓం శాంతి.